మారుతున్న వాతావరణం ఎల్నినో ప్రభావం నర్సరీల్లో మొక్కల పెంపకానికి పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి. వానలు లేక ఎండ తీవ్రతకు లేత మొక్కలు వాడిపోతున్నాయి. ఖర్చులు భారీగా పెరిగిపోయి అమ్మకాలు తగ్గిపోవడంతో నర్సరీల నిర్వహణ నష్టాల బాట పడుతోంది. చెట్టుకు తొలి అడుగైన విత్తనం నుంచి మొక్కగా తీర్చిదిద్దే ప్రాంతం నర్సరీ. పండ్లు, పూలు, ఔషధ, ఉద్యాన మొక్కలకు అవసరమైన సంరక్షణను నర్సరీలోనే అందిస్తారు. మట్టి, నీరు, పోషకాలు, కావలసిన మేర కాంతి అందిస్తూ మొక్కను పెంచుతారు. ఆ తర్వాత వాటిని విక్రయిస్తుంటారు. అలాంటి నర్సరీలపై ఎల్నినో ప్రభావం పడింది. తీవ్ర ఎండలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి కొరతతో మొక్కలు ఎండిపోవడం, అమ్మకాలు పడిపోవడంతో నర్సరీలు ఆర్థిక సంక్షోభంలో పడ్డాయి. పచ్చదనాన్ని కాపాడే నర్సరీలు వాతావరణ మార్పుల ధాటికి విలవిల్లాడుతున్నాయి. ఎండల వేడి నుంచి లేత మొక్కలను రక్షించేందుకు భారీగా ఖర్చు పెట్టి నర్సరీల చుట్టూ గ్రీన్ హౌస్ లో షేడ్ నెట్లు ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నారు. మొక్కలు వాడిపోకుండా ఉండటానికి రోజుకు 3 సార్లు నీళ్లు పెడుతున్నారు. అందుకు మోటార్లు నిరంతరం నడవడంతో విద్యుత్ బిల్లులు పెరుగుతున్నాయి. వర్షాలు అయ్యి లేవు కదండి, ఇబ్బంది. ఒక 2 months బిజినెస్ పోయినట్టే. మాకు వర్షాలు పడితే మాకు వాటరింగ్ చేయడం పని అది తగ్గుద్ది, కరెంట్ బిల్ అది తగ్గుద్ది. మేము చేసుకునేదే ఈ 5 నెలలు 6 నెలలు బిజినెస్. మిగతా కాలంలో మాకు మొత్తం మెయింటెనెన్స్, సేలింగ్ ఏమి ఉండదండి. ఓన్లీ వాటరింగ్ చేసుకోవడం, ఆ కొలుపు తీసుకోవడం, అదే దాంతోనే సరిపోద్ది. ఎల్నినో ప్రభావం నర్సరీలపై ఎక్కువగా పడిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కల అమ్మకాలు తగ్గిపోవడంతో పాటు నిర్వహణ ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం నర్సరీల నిర్వహణకు రాయితీలు ఇవ్వాలని, తక్కువ ధరకే విద్యుత్, నీటి సదుపాయం కల్పించాలని యజమానులు కోరుతున్నారు. కనిపించని ప్రభావం చాలా ఉందండి. బిజినెస్ చాలా ఎఫెక్ట్ అయింది దీనివల్ల. కస్టమర్స్ తగ్గిపోయారు క్లైమాటిక్ కండిషన్స్ వల్ల. ఎండ ఉంటుంది, ఎండ ఉంటే మాకు మంచిది కాదండి. అట్లాగే ప్లాంట్స్ కూడా చాలా చనిపోవడం జరిగింది. దానివల్ల కూడా చాలా లాస్ బేర్ చేస్తున్నాం. గవర్నమెంట్ మా నర్సరీ రైతులకి సబ్సిడీ పైన ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే ప్రొటెక్షన్ తీసుకోవడానికి హెల్ప్ఫుల్ ఉండిద్ది. మాకు ఎల్నినో ప్రభావం మొక్కల పెరుగుదలలో గానీ, నీటి వినియోగం గానీ చాలా తేడాలు కనబడుతున్నాయి. మాకు ప్రతి నెల మేము చెల్లించే కరెంటు బిల్లు 14 నుంచి 15,000 రూపాయలు. అంటే మా వినియోగం పెరిగింది. ఇక్కడ మొక్క ప్రొడక్షన్ కాస్టులు గానీ చాలా పెరిగినాయి. నష్టం అనేది మాకు ప్రతి మొక్క మీద ఉందమ్మా. ఇది ఇప్పుడు షేడ్ నెట్లు కొద్దిగా ఎక్కువ వేయాల్సి వస్తుంది, సేల్స్ తగ్గిపోతాం. గవర్నమెంట్ వైపు నుంచి నర్సరీ రైతులకి సబ్సిడీ ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితులకు ఎదుర్కొనడానికి అంతకు మించి మంచి మార్గం మాకు కనబడతలేదు. వందలాది మొక్కలను పెంచుతూ వాటిని కాపాడడం నర్సరీలకు సవాలుగా మారుతుంది. ఎల్నినో ప్రభావంతో పెరుగుతున్న వేడి, నీటి కొరత నిర్వహణ ఖర్చులపై ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి సమయాల్లో వాతావరణానికి అనుకూలమైన మొక్కలను వేయాలని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రకృతి వనరులను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఈ పరిస్థితులు మనకి చెబుతున్నాయి. కెమెరామెన్ భాస్కర్ తో వర్షిత, ITV న్యూస్, విజయవాడ.